అయితే ఇప్పుడు పుష్ప ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సంధ్య థియేటర్ దగ్గర, అలాంటి ఇన్సిడెంట్స్ మామూలుగా ఎప్పుడన్నా మీరు విన్నప్పుడు ఎలా ఉండేది దాని రియాక్షన్? కానీ ఇది చాలా ఎక్కువ బ్లో అప్ అయిపోయింది కదా, ఏమంటారు దీని గురించి? అంటే సినిమా పరంగా అది ఇబ్బంది పెట్టింది అని అంటారా, లేకపోతే గనుక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని అంటారా, ఏమంటారు? వాట్ ఈస్ యువర్ అంటే తప్పు నాకు నా వైపు నుంచి నేను ఆలోచిస్తే, ఏదన్నా రష్ ఉందనుకోండి, దేవాలయానికి వెళ్ళినా కానీ ఓ అని తోసుకుని వెళ్తారు కదా, దేవుడు నిజంగా దేవుడిని నమ్మామనుకోండి మన మనసులోనే ఉంటారు. ఒక గంట తర్వాత వెళ్దాం, ఆ టైంలోనే చూడాలనే ఇది ఒకవేళ ఉంది, ఆ టైంలో చూసే అదృష్టాన్ని మనకు కల్పించలేదు, చూద్దాం నెక్స్ట్. ఓ సరే నాది లేటు, యాక్చువల్గా పవిత్రమైన టైంలో నేను చూడలేకపోయాను స్వామి, నమస్కారం, నేను ఇప్పుడు వచ్చాను, నన్ను కనికరించు, నాకు చెడు చేయకు చాలు, నాకు పాజిటివ్ చెయ్యి, నమస్కారం అంటే ఆయన కూడా అరే పాపం అతను ఉన్నాడు కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చండి, ఆగిపోవచ్చండి. ఇప్పుడు నేను 10 మందిని నెట్టగలనండి, అయినా కానీ నేను వెళ్ళను. ఆ రోజు సినిమా చూడకపోతే ఏమవుతుందండి? సో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త పడి ఉంటే కొంచెం కూడా కాదండి, ఈ రోజు చాలా మంది చెడిపోవటానికి కారణం సగం తల్లిదండ్రులు. వాళ్ళు అదే అరే మా వాడు అర్జున్ ఫ్యాన్ రా, ఓ అది అని చెప్పేసి వాళ్ళు ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి, పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి అతి చేస్తారండి. ఎందుకు అవసరం లేదు, 4 రోజుల తర్వాత చూడండి, అసలు చూడకండి ఏమవుతుంది. అభిమానం ఉండాలి కానీ పిచ్చి అభిమానం ఉండకూడదు, వెర్రి అభిమానం ఉండకూడదు. వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా వాళ్ళకి ప్రైవసీ ఉండాలి, ఇదంతా ఉండాలి. ఈ పక్కన వాళ్ళు వచ్చేసి బౌన్సర్స్ కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తారు. నేను మొన్న ఒక షూటింగ్లో సెట్ లోపలికి వెళ్ళాలి, ఫ్లోర్ వెళ్తుంటే ఆగని చెప్పేసి నన్ను నెట్టేశాడండి. నేను ఆర్టిస్ట్ బాబు అని చెప్పేసి అని చెప్పేసి, ఎంత ర్యాష్ అంటే ఆ ర్యాష్ అంటే లావుగుంటే కొట్టేయటం ఏనండి వాళ్ళు వాళ్ళు 1500 2000 ఉంటుంది, గౌరవిస్తారు. ఇది ఉంది, అతను డ్యూటీ అంటే చెప్పాలి, సార్ వద్దు సార్ అండి అంటే బలం ఉంది కాబట్టి కొంచెం ఆపుతారు, మీదకి వెళ్ళినప్పుడు ఆపాలి. అది నేను ఇమ్మీడియట్లీ రూమ్కి వెళ్ళి కూర్చున్నాను. కో డైరెక్టర్ వచ్చేసి ఏంటి మీకోసం వెయిటింగ్ సార్ అని. సార్ బౌన్సర్స్ రానికపోతే నేనేం చేయనండి, అట్లాంటి బౌన్సర్స్ని పెట్టారు మీరు, మీ తప్పు, అది నా తప్పు కాదండి, కావాలంటే చూపిస్తాను రండి అని చెప్పేసి ఇతనే ఆపాడండి. ఏమైతున్నాను, మాకు తెలియదు సార్, మాకు హీరో తప్పితే ఎవరో తెలియదు, మేము అందరూ ఆపేస్తాం. అది ఎవరికి నష్టం? నాకైతే నష్టం లేదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, లేకపోతే డైరెక్టర్ నష్టపోతాడు, లేకపోతే డైరెక్టర్కి నా మీద ఒక అరగంట కోపం వస్తుంది, నాకేముంది కామ్గా కూర్చుంటాను అని చెప్పేసానంటే సారీ సార్ సార్. బౌన్సర్స్ వల్ల వాళ్ళ పర్సనల్కి ఏదో లాభం ఉంటుంది కానీ బయట కానీ ఇక్కడ కానీ చాలా మందికి, కొంతమంది ఏంటంటే ఆవేశంగా వెళ్ళిపోతారండి, వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేసుకోవాలి కదండి. కల్కి పోస్టర్ చూసినప్పుడు బాహుబలి లాగా ఏమన్నా రెఫరెన్స్ అలా అనిపించింది? లేదండి, మన పురాణాలని చాలా వక్రీకరించి చేశారనిపించింది నాకు. కల్కి ఏదో ఒక పిచ్చి జనాలు చూస్తున్నారన్న ఇదే కానీ కర్ణుడు ఏంటి అయ్యేంటి ఏంటి అవన్నీ ఏంటి, కర్ణుడు వాళ్ళందరూ భీష్ముడు అశ్వత్థామ వీళ్ళంటే అవి వచ్చేసి ఇట్లా చేశారు అట్లా చేశారని అంటే పిచ్చి జనాలు చూశారన్న ఇది కాదండి అసలు, అంటే ఓపెన్గా చెప్తున్నాను, అది కాదండి. మహాభారతం ఇస్ డిఫరెంట్ అండి, అది చాలా ఇది ఉంటుంది. ఇట్లా వచ్చేసి దన్మని ఒక చిన్న రాయిక కింద పడిపోతారు, కానీ ఓ అని చెప్పేసి కొన్ని గుట్టలు కొండల్ని వీటన్నిటిని మాత్రం ఎత్తేస్తుంటారు. అంత పవర్ ఉన్నాళ్ళు అంత చేయాల్సిన అవసరం లేదు కదండి. సో మూవీలో విజువల్స్ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించింది, స్టోరీ వైస్ కూడా మంచిగా ఉంది, కానీ ఏదో డిఫరెంట్ స్టైల్లో తీశారు, ఒక డిఫరెంట్ జానర్లో తీశారు కాబట్టి ఆడియన్స్ చూశారు. రియల్గా స్టోరీ వైజ్ కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ స్టోరీ వైజ్ స్టోరీ ఏముంటున్నాయండి, ఏది తెలియదండి. అన్ని స్మగ్లింగ్ సినిమాలు, లేకపోతే టెర్రరిస్టులకి వీటికి సంబంధించి ఒక ఫ్యామిలీ స్టోరీని ఈ మధ్యకాలంలో సంక్రాంతికి వస్తున్నాం చూసారా సార్? సంక్రాంతికి వస్తున్నాం చూసాము, అది అంటే ఫ్యామిలీ డ్రామా అండి. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్నే పట్టుకుంటారు. అందులో అనిల్ రావుపూడి గారు చాలా వండర్ఫుల్ కామెడీ బేస్డ్ సినిమాలు సూపర్ చేస్తారు, స్పాంటినిటీ ఎక్కువ అండి ఆయనకి. అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్యామిలీ డ్రామా కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చింది అని అంటున్నారు, కానీ నిజంగా ఆడియన్స్ వర్షన్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాము కావాలని పేరు తెప్పించారేమో, కానీ నిజంగా సినిమాలో అంత దమ్ము లేదు, అంత కామెడీ కూడా లేదు, చిన్న పిల్లాడితో అన్ని డైలాగులు పెద్ద డైలాగులు చెప్పించారు అని అంటున్నారు. దానికి కరెక్టేనండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను సమాజానికి అది చెప్పేసి మంచి చెప్పేది ఏం లేదు, సంక్రాంతికి ఈ సీజన్లో
మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. ఉమ్, ఇంట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు ఉంది, కొంచెం ఆ బేస్ చేసుకునో లేకపోతే ఒక గోదావరి ఆ ఏరియాలో జరిగే చిన్న చిన్న కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారండి. ఉమ్, అది 100% ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. అది సక్సెస్ అండి. సాంగ్స్ అన్ని 4 సాంగ్స్ బాగున్నాయి. భగవంత్ కేసరి కూడా చాలా వండర్ఫుల్ ఇదండి. రైట్. భగవంత్ సో కేసరి డాకు మహారాజ్ కూడా బాగుంది అని బాగుంది. అంటారు. అండ్ ఈవెన్ ఈ గేమ్ చేంజర్ కూడా బాగుందండి. కాకపోతే ఏంటంటే లింక్స్ ఇట్లాంటివన్నీ కొన్ని డైరెక్షన్ వైజ్ మీకు అంత సాటిస్ఫై. కొన్ని సీన్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి. అంత లెంత్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. 2 hours 10-15 minutes సరిపోతుందండి ఏ సినిమా అయినా. సో అన్నెసరీ సీన్స్ తీసేయాలి. కొంచెం లింక్స్ నాకు ఏదో రాంగ్, అంటే అవి ఉండకుండా ఉంటే బాగుండేది, అట్లాంటివి కొన్ని ఇదైంది. నాకు శంకర్ గారు అంటే చాలా వండర్ఫుల్ ఇదండి, సూపర్ టెక్నీషియన్ అండి. అసలు ఆయన ఒక మన పెద్ద బాలశిక్షలోని స్టోరీస్ని బేస్ చేసుకుని ఆయన సినిమాలు తీశారండి. పెద్ద బాలశిక్ష ఉంది కదండి, అవునండి, వాటిలో నుంచే ఆయన స్టోరీస్ రెడీ చేసుకుంటారు అనమాట. ఓకే. నీతి కథలు ఉంటాయి చూడండి, ఆయన ప్రతి దాంట్లో నీతి కథ ఉంటుందండి. అవును, ఒక మోరల్ అయితే ఉంటుంది డెఫినెట్. అది కానీ ఇందులో అది ఎగ్జిక్యూట్ చేయడంలో కొంచెం విఫలమయ్యారు అని ఉంది కానీ దాన్ని కొంచెం సాంగ్స్ కూడా అనుకున్నంత ఇది, కానీ వండర్ఫుల్ ఒక 2 డాన్సులు సాంగ్స్ అయితే బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అండి, సూపర్ గా అనిపించినాయి. రైట్. సో సార్, మీరు ఇప్పుడు హరిహర వీరమల్లు కాకుండా దానికి ముందు ఏమైనా మూవీస్ చేశారా? లాస్ట్ అదేనా? రాజాది రాజా చేశారు. ఎవరు సార్ అందులో హీరో కానీ కొత్త లీడ్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అంత ప్రొడ్యూసర్ కమ్ హీరో అండి. అచ్చా, ఇంకా పెద్ద ఆర్టిస్టులుగా అట్లా ఎవరైనా ఉన్నారా? దాంట్లో సాయి కుమార్ గారు. ఓకే. సాయి కుమార్ గారు రాజు, నేను మంత్రి క్యారెక్టర్ చేశాను. కూడా ఒక డిఫరెంట్ జానర్ ఫిల్మ్. సో అప్పట్లో ఆయన కూడా సూపర్ స్టార్ అనే చెప్పుకోవచ్చు, అందరు సూపర్ స్టార్స్ తోనే యాక్ట్ చేస్తున్నారు సార్. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సాయి కుమార్ గారు? వండర్ఫుల్ అండి. ఆయన దగ్గర డైలాగ్ చెప్పాలంటే కొంచెం భయం వేస్తుంది. కలుపుకెళ్ళిపోతారండి, అందరితోటి కలుపుకెళ్ళిపోతారు, చెయ్యాలి ఇంకా ఆ క్యారెక్టర్ లో దమ్ముందనంటే ఆయన అసలు వెనక ముందు చూడరు అనమాట. ఏ విధంగా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎట్లా ఇది ఒకసారి ఇంకో అరగంట ఉండి చేద్దాం అంటే చేద్దాం బ్రదర్, మనకు బాగా రావాలని ఇప్పటికి కూడా అంత వండర్ఫుల్ ఇదండి. రైట్. మీరు ఏదో చెప్పాలనుకున్నారు సార్ సాయి కుమార్ గారికి? సాయి కుమార్ గారు మొన్న అంటే లాస్ట్ మంత్ తోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి 50 years అయిపోతున్నారు. ఫిల్మ్ జర్నీ 50 years అండి. ఈ సందర్భంగా రెడ్ టీవీ తరపు నుంచి సాయి కుమార్ గారికి కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఇంకా మన సాయి కుమార్ గారు ఇంకా మంచి క్యారెక్టర్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకా ఆయన విశ్వవిఖ్యాత డైలాగ్ కింగ్, ఆయనకి ఇంకా మంచి పేరు రావాలి. వాళ్ళ అబ్బాయితో కూడా మొన్న యాక్ట్ చేశానండి, ఇన్స్పెక్టర్ యుగంధర్ అని చెప్పేసి. అతను కూడా చాలా వెరీ సిన్సియర్. వాళ్ళ బ్రదర్స్తో కూడా యాక్ట్ చేశాను, వాళ్ళ నాన్నగారితో కూడా యాక్ట్ చేశాను. గ్రేట్. సో ఫ్యామిలీ అందరితో వర్క్ చేశాను. గ్రేట్ అండి, అందరూ చాలా మంచి. అసలు దేవుడు వాళ్ళకి ఎంత గొప్ప వరం ఇచ్చాడండి, అసలు సూపర్. అటువంటి వాయిస్ ఎవరికి వస్తాయి, డిక్షన్ కానీ వాయిస్. యాక్చువల్గా పీజే శర్మ గారు అంత మంచి వాయిస్ అంత ఇది ఉన్నా కానీ సాయి కుమార్ గారిని కాకరాల గారి దగ్గరికి ట్రైనింగ్ పంపించి ఈ డైలాగులు ఉంటాయి చూడండి, ఇవన్నీ ఎట్లా మాడ్యులేషన్ ఏంటి, గ్యాప్ ఎక్కడ వేయాలి, ఏం చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలి, ఇవన్నీ కూడా అసలు వండర్ఫుల్గా అక్కడ నేర్చుకున్నారండి. ఈవెన్ ఒక డైలాగ్ అట్లా పెట్టారంటే మీరు 2-3 years తర్వాత అడిగామనుకోండి, ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేస్తారు. అంత మెమరీ కూడా ఉంది. అవును సార్, ఇప్పటికే ఆ పోలీస్ క్యారెక్టర్ దే ఆయన ఎన్నో స్టేజ్ల మీద చెప్తూ ఉంటారు కదా, పెద్ద డైలాగ్స్ కూడా చెప్తారు. దుర్యోధన డైలాగ్, రావణాసురు డైలాగ్, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. సరే, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ లో ఆయన తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అని అంటారు? ఎందుకంటే అంత మంచి డైలాగ్ డెలివరీ, ఎదుటిని భయపెట్టేలాగా ఉంటుంది ఆ గొంతులో సౌండ్. గొంతు ఒకటే కాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయనది నిజం చెప్పాలంటే హీరో ఫేస్. అవును, హీరో ఫేస్ వచ్చేటప్పుడు ఆయన కొంచెం అంటే ఇప్పుడు ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా? లేదు, ఎక్కువ చేయరండి. మిగిలిన బిల్డప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది విలన్ అన్నట్టు మనం అనుకుంటాం, కానీ ఇదివరకు విలన్స్ కి ఇప్పుడు విలన్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. రాజమౌళి గారి సినిమాల్లో విలన్ కి ఉన్నంత వెయిటేజ్ ఎక్కడ ఉండదు, ఎంత గొప్పగా ఉంటుందండి. ఎప్పుడైతే విలన్ ని హైలైట్ చేస్తే విలన్ కంటే కూడా ఒక అడుగు పైన ఉండాలి ఎప్పుడు హీరో. ఇది క్రాస్ చేయాలంటే హీరో ఎప్పుడు ఈ స్ట్రగుల్ పడతానే ఉండాలి. అందువల్ల మన రాజమౌళి గారి సినిమాల్లో
విలన్ హైలైట్ చేశారంటే ఆటోమేటిక్ హీరో హైలైట్ అయిపోతాడు. అవునండి. ఆయన టెక్నిక్ అది. సో సై మూవీలో కూడా చూసినట్టయితే అక్కడ రావత్ ఆయన పేరేమో ఉంటుంది, ఆయన క్యారెక్టర్ ప్రదీప్ రావత్ అండ్ నితిన్ క్యారెక్టర్ ఎట్లా అంటే పోటీ మీద ఉంటుంది అనమాట. అసలు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అసలు అండ్ ఇప్పుడు రానగర్ తో కూడా మీరు వర్క్ చేశారా సార్? బాహుబలిలో చేశారు అంటే స్క్రీన్ స్పేస్ డైలాగ్ అది ఉండిందా? కానీ అంటే వీళ్ళందరూ టాప్ అండి. అప్పుడు దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, మేము ఎక్కడ నేల మీద ఉన్నాం. సార్ ఆపర్చునిటీ కూడా రాని వాళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లా కాదు, అట్లా వాళ్ళతో ఎక్కువ మన క్లోజ్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళ గురించి అంత డీటెయిల్స్ మనకి తెలియదు. కనిపించినప్పుడు నమస్కారం అంటాం, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలన్నా కానీ అవకాశం ఉండదు. ఏదో వెళ్తున్నప్పుడు సార్ నమస్కారం అండి అని అంటాం అంతే. మిగిలిన విషయాలు కానీ మనం ఎక్కువ వాళ్ళ పర్సనల్ లైఫ్కి వెళ్ళాం. సో కనిపించినప్పుడు ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మాట్లాడించడం తప్పితే ఎవరితో ఏ ఆర్టిస్ట్ తో కూడా అంత డీప్ గా ఉండదు. నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాడికి అవమానం జరుగుతుందని అంటారా? అవమానం ఏం లేదండి. అవమానం అని ఎట్లా అనుకుంటాం మనం? అంటే అవకాశాలు రావట్లేదని అవమానించినట్ట? అవమానం కాదు అది. మనకు అవకాశాలు రావట్లేదు అంటే మనలో ఏదో లోపం ఉందో, లేకపోతే మనకు భగవంతుడు అవకాశం ఇవ్వలేదన్న ఫీల్ అవ్వాలి తప్పితే వాళ్ళ గురించి. ఇప్పుడు చాలామంది నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, నన్ను ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని నేను కూడా ఫీల్ అవుతుంటానేమో. కానీ మనం ప్రయత్నం చేస్తున్నా, వస్తే వచ్చింది లేకపోతే లేదు. నాకు ఒక క్యారెక్టర్ రాలేదు సినిమాలో, నాకు పెద్ద క్యారెక్టర్స్ ఇవ్వరండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక 20,000 50,000 నా జేబులో నుంచి పెట్టుకుని ఒక నాటకం తయారు చేసుకుంటాను. నాకు నచ్చిన క్యారెక్టర్, నాకు నచ్చిన డైలాగులు, నాకు నచ్చిన రీతిలో నేను తయారవుతాను. అప్పుడు నేను ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, ఆ లెవెల్లో నేను ఫీల్ అయి నేను చేసుకుంటానండి. దేర్ ఐఎమ్ ద హీరో. నేను పరశురాముడు అనేది ఒక నాటకం రాయించుకున్నా నా కోసం. నాకు ఎక్కడ రాదు, జీవితంలో ఎవరు ఇవ్వరు, కానీ నా కోరిక తీరాలి కదా. కొంత ఖర్చు పెట్టేసి రాయించుకుని పరశురాముడు వేసాను. స్టేజ్ మీద బ్రహ్మాండం, 1,000 మంది చూశారు. ఇక్కడ కూడా ఎంతమంది చూస్తారో నాకు అనవసరం, ఒక్కడు చూసినా కానీ సంతోషం. అట్లా సిద్ధేంద్ర యోగి